హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి సాఫ్ట్ చాక్లెట్ ట్రఫుల్ కేక్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఓవెన్ లేకపోయినా పర్లేదు ఇంట్లో, అలానే ప్రాపర్గా బేకింగ్ టూల్స్ కూడా ఉండవు కదా అండి. అవి ఏమీ లేకపోయినా ఐటమ్స్తోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తానండి. బిగినర్స్కి పర్ఫెక్ట్ కేక్ అండి ఇదైతే. ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కానీ ఏం కాదండి, ఎందుకంటే మనం ఈ కేక్ మొత్తం చాక్లెట్తోనే తయారు చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి. అది పిల్లల బర్త్డేస్కి ఏదైనా పార్టీస్కి చేసామనుకోండి, వాళ్ళకైతే కంపల్సరీగా నచ్చుతుందనమాట. ఎందుకంటే చాక్లెట్ కదా, పిల్లలకి ఇష్టం కాబట్టి. ఈ కేక్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి, అది కూడా మా బాబు బర్త్డే రోజే అనమాట. బిగినర్స్కి ఏంటంటే ఫస్ట్ టైము విప్పింగ్ క్రీమ్తో కేక్ చేయాలంటే కొంచెం కష్టమే అండి. దాన్ని సరిగ్గా బీట్ చేసుకోవాలి, అదంతా కొంచెం కష్టం కాబట్టి ఇలా చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే ట్రై చేయొచ్చండి. చాక్లెట్ కేక్ కోసం అయితే మిక్స్ అంతా రెడీ చేసుకుని ఇలా ప్రీ హీట్ చేసుకున్న ఒక ప్యాన్లో పెట్టేశానండి. ఈలోపు చాక్లెట్ ట్రఫుల్ కోసం, అదే గనాచే అంటారు కదా అండి, చాక్లెట్ గనాచే అంటారు కదా, దానికోసం అనమాట. ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసుకొని మనం సిరప్లా రెడీ చేసుకోవాలండి. ఇదంతా నేను యూట్యూబ్లోనే చూసానండి. బేకింగ్ క్లాసెస్ ఉంటాయి కదా యూట్యూబ్లో ఛానల్స్, దాంట్లో చూసి నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. ఇక్కడ 1:2 రేషియో తీసుకోవాలండి. 1 రేషియో మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటే 2 రేషియో డార్క్ చాక్లెట్ తీసుకోవాలన్నమాట. ఇలా మంచిగా మెల్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. కొంచెం చిక్కబడుతుందన్నమాట అది. మనము విప్పింగ్ క్రీమ్లా ఈ కేక్కి మనం చాక్లెట్నే యూస్ చేస్తామండి. ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చల్లారాక కట్ చేసుకోవాలి. చెప్పాను కదా అండి, నా దగ్గర ప్రాపర్గా టూల్స్ ఏమీ లేవన్నమాట. ఉంటుంది కదా, దాంతో కేక్ని అయితే 2 పార్ట్స్గా చేసుకున్నాను. ఇంకా కేక్ బేస్ బోర్డు కోసం కూడా ఇంట్లోనే తయారు చేసామండి. అది కూడా కార్డ్బోర్డ్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్తో అలా పైనుంచి కవర్ చేసామన్నమాట. ఇంకా లేయర్స్లో కట్ చేసుకున్నాం కదా, దానిపైన షుగర్ సిరప్ వేసుకొని ఈ చాక్లెట్ని కూడా వేసుకోవాలండి. ఇలా నేను 4 లేయర్స్ వేసానండి. ఫస్ట్ కేక్ 2 లేయర్స్లా కట్ చేశాను కదా, మళ్ళీ ఇంకొకసారి బేక్ చేశాను అనమాట కేక్. దాన్ని కూడా 2 పార్ట్స్గా చేశాను. పైనుంచి కొన్ని చాకో చిప్స్ కూడా వేసాము. ఇవి మీకు ముందు వీడియోలో షేర్ చేశాను కదండి, హోమ్ మేడ్ చాక్లెట్స్. ఈ కేక్ కోసమే తయారు చేసామన్నమాట. ఇంకా కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉంటే అవి కూడా ఇలా డిజైన్ చేసాము. కేక్ స్క్రాపర్ ఉంటుంది కదండి, అది లేకపోవటం వల్ల కొంచెం స్మూత్నెస్ అనేది రాలేదన్నమాట. స్మూత్నర్ ఉంటుంది కదా మనకి టూల్స్లో ఉంటాయి కదా, అలా పైపింగ్ బ్యాగ్స్ కూడా ఏమి లేవన్నమాట పైన డిజైన్ చేయడానికి. కానీ లేకపోయినా కానీ ఇలా తయారు చేసామండి. ఒక 5 to 10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాక్లెట్ అంతా కూడా గట్టి పడుతుందన్నమాట. పిల్లల బర్త్డేస్కి మాత్రం బెస్ట్ కేక్ అండి ఇదైతే. మా పిల్లలు చెప్పారనమాట, మా అమ్మనే తయారు చేసింది కేక్ అని. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. పిల్లలందరూ చెప్తున్నారనమాట, ఫస్ట్ టైం చూస్తున్నామా ఆంటీ ఇలా హోమ్ మేడ్ కేక్ అని. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంతే అండి, ఎవరైనా కేక్ చేయాలి అనుకుంటే ఇలా చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.